నీ అభిషేక్ మను సింఘ్వి అనుసంధానంగా పనిచేసే కపిల్ సిబల్ పెద్ద పెద్ద లీగల్ హ్యూమనరీస్ నీ కోట్ల కేసుల కొట్లాటకు పెద్ద పెద్ద అడ్వకేట్ల దగ్గర పోయి లీగల్ ఒపీనియన్ తీసుకుంటున్నావు. మరి 42% రిజర్వేషన్ సంబంధించిన దాని పట్ల వై ఇస్ దట్ యూఆర్ నాట్ టేకింగ్ లీగల్ ఒపీనియన్? ఐఎమ్ డౌట్ఫుల్. ఏజీ గారు సుదర్శన్ రెడ్డి గారు ఏం ఇస్తున్నారో ఏం చెప్తున్నారో నాకైతే అర్థం కావట్లా. కనీసం ఢిల్లీలో ఉన్నటువంటి ఒక నీ పార్టీకి సంబంధించిన లీగల్ హ్యూమనరీస్ తోటైనా నువ్వేమైనా లీగల్ ఒపీనియన్ తీసుకున్నావా? తీసుకున్న దాఖలు అయితే లేవు, సత్య ప్రమాణంగా లేవు. ఏదో గుడ్డకి చేలబడ్డట్టుగా పడిపోతూ ఇవాళ బీసీలను నయవంచనకు గురి చేస్తా ఉన్నాడు. ఆఖరికి ఏం పట్టుకొస్తాడంటే వాళ్ళని ఎంత ప్రయత్నం చేసినా, ఢిల్లీలో దీక్షలు చేసినా, అక్కడ డ్రామా చేసినా, ఇక్కడ డ్రామా చేసినా ఆ బిల్లులు పాస్ కావట్లేవు, ఆర్డినెన్స్ కొట్టివేయబడ్డది కాబట్టి ఇక నేనేం చేసేది లేదు, నేను మాత్రం 42% రిజర్వేషన్ నా పార్టీలు ఇస్తా అని చెప్పి నువ్వు ఇచ్చేదేంటివా? బీఆర్ఎస్ పార్టీ ఆల్రెడీ 50% ఇచ్చింది. గతంలో స్థానిక సంస్థల్లో కేసీఆర్ గారు 50% రిజర్వేషన్లు ఇచ్చిండ్రు. అంటే డ్రామా మీద డ్రామాలు చేసి ఎన్నాళ్ళు వంచనకు గురి చేస్తావు మమ్మల్ని చెప్పు రేవంత్ రెడ్డి గారు. నేను